నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిల బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారు కదా? చెప్పండి గట్టిగా, అందరు బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగలేని వాళ్ళు కొట్టండి. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉండకపోతే చాలా కష్టం. నేను ఎంత కష్టపడ్డా నాకు చెమట కారదో, ఈరోజు నాకు చెమట కారుతుందంటే మీకు ఎంత ఉందో చూసి అర్థమైంది నాకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి మీ బైబిల్ని తీసి చూడండి. గత 2 వారాలుగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తూ వస్తున్నాను. దీనులు పొందే ఆశీర్వాదము అవి ఎలా ఉంటాయి అనేవంటి విషయాన్ని బైబిల్లో మనం చూడొచ్చు. దీనులకు దేవుడు ఏం చేస్తాడు అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథ బైబిల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. దీనులు తృప్తి పొందుతారని, దీనులు దేవుని మార్గమును తెలుసుకుంటారని, దీనులు యొక్క మొర దేవుడు ఆలకిస్తాడని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో అనేక ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రతి ఆధారాలు మన జీవితానికి ఎంతో ప్రయోజనము, అవి మన జీవితానికి ప్రతిఫలాన్ని ఇస్తుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు చక్కగా చెప్పబడి ఉన్న మాటలు. అందుకని ఈ రోజున ప్రేమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ ఎడల ప్రభు దయ చూపాలని, నిన్ను కనికరించాలని, తన కృపచేత నేను నింపాలని యేసయ్య కోరుకుంటాడు. అందుకని చెప్పే ప్రతి మాటని మీ హృదయాల్లో వాటిని జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా ఎందుకు వాటిని మనం చేసుకోవాలంటే, జాగ్రత్తగా ఎందుకు భద్రపరచుకోవాలంటే,
మీ హృదయంలో నుండి ఆ వాక్యాన్ని వెతికెళ్ళేవాడు ఉన్నాడు అని అర్థం. మీ ఇంట్లో విలువైన వంటి వస్తువులను ఎక్కడ పడితే అక్కడ మీరు పడేయరు. విలువైన వస్తువులు, వస్త్రాలు కావచ్చు, బంగారు నగలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని ఎక్కడ పడితే అక్కడ వేసేయరు కదా. చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? పడేస్తే ఏమవుతుందండి? నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు, అక్కయ్య బాగున్నావా, అన్నయ్య బాగున్నావా అని మీతో మంచిగానే మాట్లాడతారు, వస్తారు. వారి కంటికి అది చూపుకు అది కనపడింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావంటే నువ్వు ఎంత వెతికినది దొరకదు. ఆ తర్వాత నీ అసమర్థతకు చివరికి నీకు మిగిలేది ఏంటంటే కన్నీళ్ళు. ఒకటి, నీ ప్రయాస వ్యర్థమైపోయింది. రెండోది, నువ్వు అనుభవించవలసిన వస్తువు నీ యొద్ద నుండి పోయింది. మూడోది, నీ చేతిలో నువ్వు కన్నీళ్ళు కార్చాల్సిన పరిస్థితి. ఒక వ్యక్తి అసమర్థత వలన వారి జీవితంలో మిగిలేది ఏంటంటే దుఃఖము తప్ప ఇంక ఏమీ మిగలదు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు వాటన్నిటికంటే విలువైనది కనుక ఈ వాక్యమును నీ హృదయంలో దాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా, చెప్పండి, ఏం చేయాలంటే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. జాగ్రత్తగానే భద్రపరచుకోవాలి. భయం అనేది తప్పనిసరిగా నీలో దేవుని భయం ఉండాలి. దైవ భయం అనేది చాలా ప్రాముఖ్యం. భయము భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంట? ప్రార్థనలో ఏకీభవిస్తాడు. అశ్రద్ధ కలిగిన వాడు ప్రార్థనలో ఏకీభవించలేడు. మనసు కుదురుగా ఉండదు. కొందరు చూడండి, ప్రార్థనకు వస్తారు, కూర్చున్న దగ్గర నుంచి చూస్తుంటాం, ఎంతసేపటికి బిత్తర చూపులే. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఏంటేంటో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మరలా లేచి బయటికి వెళ్తాడు, మరలా వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గొప్పగా అనుకుంటారని చేస్తారో, లేకపోతే పిస్టేజ్ కోసం చేస్తారో, దేనికోసం అలా ప్రవర్తిస్తారో తెలియదు. నేను మాత్రం ఒకటి చెప్పగలుగుతాను, నువ్వు చేసే ప్రతి యథవేషాలంతా దేవునికి విరోధంగా చేస్తున్నావని మాత్రం గుర్తిస్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి విరోధంగా చేసి పొందవలసినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక మాట రాయబడి ఉంది. యేసు ప్రభు వారు యెరూషలేము నుండి వెరుకకు వెళుతున్న మార్గాల్లో ఒక వ్యక్తిని చూశాడు. చెప్పండి, ఎక్కడి నుంచి అండి? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళే మార్గములో ఒక వ్యక్తిని యేసయ్య చూసి అతని మీద జాలి పడెను అని బైబిల్లో రాసి ఉంది. అది ఎక్కడుందో మీరే చూసుకోండి. మీరు బైబిల్ అనుభవశాలులు కాబట్టి. యేసయ్య అతని మీద జాలపడి ఏం చేశాడంటే అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఓ పూటకూలి వాని ఇంట అతన్ని చేర్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు, ఇల్లు మాత్రం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రోడ్డు పక్కలోనే ఇల్లు అయితే ఉంది, కానీ అందులో మనుషులు ఉన్నారో లేదో తెలీదు. మేము కూడా వెళ్తా చూసాం బస్సులు, అంతే. యేసయ్య కంటే ముందు కొంతమంది ఆ మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు అతన్ని చూసి పక్కకు తొలగి వెళ్ళిపోయారు.
చూశారు కానీ పక్కకు తొలగి వెళ్ళిపోయారు. యేసయ్య తన మీద జాలి పడటానికి గల కారణం ఏంటంటే, అతను దొంగలు కొట్టి తనదంతా దోచుకొని వెళ్ళిపోయి అతన్ని గాయపరిచి మార్గంలో పడేసి వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రేమేంది అని పిల్లరా, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఇంకొకటి ఏదైనా జరిగితే ముందు మనుషులు చేసే పని ఏంటి? కొంచెం అచ్చం తెలుగులో చెప్పండి. ఒకడికి యాక్సిడెంట్ అయ్యి బజార్లో పడ్డాడు అనుకోండి, దారిలో పడిపోయాడు అనుకో, బైక్ ఒక చోట, ఈ మనిషి ఒక చోట పడ్డాడు అనుకోండి, ముందు మనుషులు చేసే పని ఏంటి చెప్పండి? ఏం చేస్తారండి? షూటింగ్ తీస్తారు. వాడు చచ్చాడా బ్రతికాడా, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడా, వాడు ఏదైనా సహాయం చేద్దాం, హాస్పిటల్ కన్నా చేరుతాం అనే ఆలోచన ఉంటుందా? ఏం చేస్తారండి? షూటింగ్. మరి ఏ మీడియా వాడో ఇటు తెలీదు, ఎవరికి చూపించాలో తెలీదు, తీసి ఏం చేసుకుంటాడు కూడా తెలియదు. చావు బ్రతుకు మధ్యలో ఉన్న వ్యక్తిని పలకరించి వారిని ఎక్కడైనా హాస్పిటల్ చేర్చి ఏదైనా సహాయం చేద్దామనే ఆలోచన ఉండదు. వారు ఏం చేస్తారంటే, ఎంతసేపటికి సెల్ ఫోన్ తీసుకుని వారు చుట్టూ తిరిగి వీడియో తీసి, ఒరే యాక్సిడెంట్ అయింది పలాని చోట, ఇదిగో పంపించాను చూసుకో అంటాడు. వీడు ఎవరికి మేలు చేసినట్టు వీడు చెప్పండి? యూట్యూబ్ వాడికి, వాట్సాప్ వాడికి, వాళ్ళకి మేలు చేస్తాడు వీడు. కంటి ముందు శ్రమ అనుభవిస్తున్న వ్యక్తిని చూడరు, వాడికి మేలు చేయరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య అతని మీద జాలిపడి కనికరించి తన గాయములను కట్టి తన వాహనాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి పూటకూలి వాని ఇంట అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. అతను అప్పగించి కొంత డబ్బు ఇచ్చి, యేసయ్య వెళుతూ అన్న మాట ఏంటంటే, ఒకవేళ ఇతని నిమిత్తమై నేను తిరిగి వచ్చేంత వరకు ఇతనికి నీవు ఏమైనా ఖర్చు పెట్టిన ఎడల నాతో చెప్తే నేను నీకు దాన్ని తిరిగి మరలా చెల్లిస్తాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు అతని మీద దయపడి దయతో కనికరించి అతన్ని ప్రేమించి తీసుకెళ్ళి అప్పగించి ఈ మాట చెప్పాడు. అసలు ఈ వ్యక్తికి యేసయ్యకు ఏమి సంబంధం? ఇద్దరు వెళ్ళిపోయారు కదా, పక్కకు దొలుక్కొని వెళ్ళిపోయారు కదా. ఈ మధ్య 30 సంవత్సరాలు కాపురం చేసిన భార్య భర్తను వేరే వాళ్ళు చంపేసి ముఖమంతా పగలగొట్టి, ముఖం కనపడకుండా మొత్తం పగలగొట్టి సాపి చేసేసి ఓ చోట పడేసి వెళ్ళిపోయారు. భార్యను పిలిచి శవం ఎవరిది చూడమంటే ఈయన మా ఆయన కాదనేసింది. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందండి ఈమె? 30 సంవత్సరాలు కాపురం చేసిన ఈమె తన భర్తను గుర్తుపట్టలేకపోయింది. గుర్తుపట్టకపోవటానికి గల కారణం ఏమిటి చెప్పండి? ఏమైందంట? ఏందట్ట చూస్తున్నారు? గుర్తుపట్టకపోవటానికి గల కారణం ఏంటంటే తన ముఖ పోలికలు లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఆయన మీద ఎందుకు దయ చూపాడు అనే వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ప్రతి మనిషిని దేవుడు ఏం చేశాడంటే తన అరిచేతుల్లో వారిని చెక్కుకొని ఉన్నాడు కాబట్టి, ఈ భూమి మీద తనని సృష్టించాడు కాబట్టి, సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తను గుర్తించాలి అంటే తాను వారికి మేలు చేయాలి, దయ చూపాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. అందుకని ప్రేమేందంటే పిల్లరా, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట 3వ అధ్యాయం 34వ వచనంలో
ఈ మాట మనకు కనిపిస్తుంది. మనం చూద్దాం, చదవాలి. అపహాసకులలో ఆయనను అపహాసించుచు దీనుల ఎడల ఆయన దయ చూపెను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కొందరు అతన్ని చూసి ఏం చేశారంట చెప్పండి, అపహాసించిరి అని బైబిల్ చెప్తుంది. అపహాసించిరి, అవహేళనగా మాట్లాడారు, ఎగతాళి చేశారు. మీ బంధువుల మధ్యలో, మీ కుటుంబంలో, మీ కులస్తుల మధ్యలో నీవు ప్రభును నమ్ముకున్నప్పుడు కొందరు నిన్ను చూసి ఏమంటారు తెలుసా? అవహేళనగా మాట్లాడతారు. నిన్ను చూసి ఎటకారంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు బట్టిన కొవ్వు లాంటిది. యేసుక్రీస్తు సజీవుడని వారికి తెలియక, సృష్టికర్త అయిన దేవుడని వారికి తెలియక, యేసయ్య తప్ప మరొక దేవుడు లేడని వారు గుర్తెరగక వాళ్ళు నిన్ను చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? అవమానకరంగా నిన్ను మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి పరచబడుతూ ఉంటే, ఆశీర్వదించబడుతూ ఉంటే, వారి జీవితాలు మాత్రం అదే రీతిలో కొనసాగించబడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా వాళ్ళ జీవితాలు ఆ దుర్భరమైన స్థితిలోనే ఉంటుంది కానీ, ఆ మురికిలోనే ఉంటుంది కానీ, చెట్టు కింద కట్టబడిన గాడిదలాగా అక్కడే ఉంటారే కానీ ఆ దుర్మార్గమైన స్థితిలో నుంచి బయటికి రారు. అందుకని కొందరు ప్రభువుని నమ్మిన వంటి వాళ్ళని చూసి మత్సరపడుతూ, ఈర్ష్యతో, పగతో, అహంకారముతో, కులమనే పిచ్చి, మత పిచ్చితో కొందరు ఏం చేస్తారంట? అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. ఆయన అపహాసకులను దీనుని ఎడల ఆయన ఏం చేస్తాడంట? దయ చూపుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు వారు ఈ మాట చెప్పారు, నాకు మీరు విరోధంగా ఉంటే నేను నీకు విరోధిని అవుతాను. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య ఇతని మీద జాలిపడి, కొస ప్రాణంతో ఉన్న ఈ వ్యక్తిని జాలిపడి, గాయపరచబడిన ఆ దేహాన్ని చూసి ఏం చేశాడంట? తన గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఏం చేశాడంట? ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఎవరు తెలుసా? ఆపదలో ఉన్న వారిని పరామర్శించగలిగిన దేవుడు. అవమానకరమైన స్థితిలో ఉన్న వారిని ఓదార్చగలిగిన వాడు. అనేక అక్కర్లలో ఉన్నటువంటి వ్యక్తులను వారి యొక్క అక్కర్లను తీర్చగలిగిన వాడు నా ప్రభైన యేసుక్రీస్తు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా తెలియచేస్తుంది. అందుకని సొలొమోను భక్తుడి మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? దీనుల ఎడల ప్రభు దయ చూపేవాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎవరి ఎడల దేవుడు దయ చూపుతాడంట? చెప్పాలి గట్టిగా. మీరెవరో చెప్పండి, చెప్పాలి మీరు గట్టిగా. మీరెవరండి? మీరు విశ్వాసులే కదా, యేసయ్య భక్తులే కదా, యేసయ్య కుమారులు కుమార్తెలే కదా. మరి దేవుని దయను ఎందుకు పొందుకోలేకపోతున్నావు?
బైబిల్లో ఒక మాట రాస్తుందండి. బైబిల్లో ఒక మాట రాస్తుంది. సొలొమోన్ గారే రాశారు ఆ మాట. దేవుని దయ యందును మనుషుల దయ యందును చెప్పండి ఏం చేయాలంట? చెప్పండి ఏం చేయాలంట? వర్ధిల్లాలి. మనుషుల దయ అవసరం, దేవుని దయ అవసరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనుషుని దయ కావాలి, దేవుని దయ కూడా అవసరమే. నాకు ఎవరు అక్కర్లేదు అనుకున్నావు అనుకోండి, ఎవరి దయా దాక్షణ నాకు అవసరమో లేదు అనుకున్నావు అనుకోండి, ఎవరితో నాకు పని లేదని అనుకున్నావు అనుకోండి, ఒంటరి జీవితం జీవించాలి నేను, నాకు ఎవరు అవసరం లేదు, భర్త అవసరం లేదు, భార్య అవసరం లేదు, పిల్లలు తల్లిదండ్రులు నాకు ఎవరు అక్కర్లేదు అనుకోని ఒంటరిగా ఉన్నావు అనుకోండి, ఒంటరిగా జీవించాలని అనుకున్నావు అనుకోండి, ఎప్పుడు నీకు వాళ్ళు గుర్తుకొస్తారు? చెప్పండి, ఎప్పుడు గుర్తొస్తారంట? నీకేదైనా జబ్బు చేసినప్పుడు, ఏంటండి, నీకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, డబ్బు అవసరం పడినప్పుడు, అప్పుడు గుర్తుకొస్తారు నిన్ను. అప్పుడు గుర్తుకొస్తారు నీకు. అప్పుడు గుర్తుకొచ్చి, అప్పుడేమో అలా చెప్పాను, ఇప్పుడేమో నా పరిస్థితి ఏంటి? ఈ మధ్య నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. పాస్టర్ గారండి, రెండో సంబంధమైనా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను, ఎవరుంటే చెప్పండి అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా నాకు అవసరం లేదు, నేను ఒంటరిగా బ్రతుకుతానని చెప్పాడు. ఈ మధ్య కొంచెం ఎవరు పట్టించుకోకపోయేసరికి ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతకాలం తింటాడు? చెప్పండి. వీడు తినాలని అనుకున్నా పెట్టేవాడికి మనసు ఉండొద్దండి, వాళ్ళకు మనసు ఉండాలి కదా. ఈ మధ్య ఫోన్ చేసి అంటాడు, ఏదో నాకు అమ్మాయి ఉంటే చూడండి అన్న, నేను పెళ్లి చేసుకుంటాను, నీ మాట వినలేదు, తప్పైపోయింది, క్షమించండి, ఇప్పుడు నా పెళ్ళి చేయండి. ఇప్పుడు నేను ఆడికి వచ్చేది లేదు, నీ పెళ్లి చేసేది లేదు. ఒంటరిగా నువ్వు జీవించాలనే ఆలోచన నీకు ఉంటే చివరికి నీ పరిస్థితి ఏమవుతుందో ఎవరికి తెలీదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య ఎవరి మీద దయ చూపాడండి? చెప్పండి, ఎవరి మీద దయ చూపాడైనా? కొస ప్రాణముతో పడి ఉన్న ఈ వ్యక్తి మీద యేసయ్య తన దయను చూపాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తుల దగ్గర మనం ఏం చేయాలంటే వారిని ప్రేమించి వారి మీద మనము దయ చూపాలి, కనికరపడాలి. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి విషయాన్ని చూస్తే సొలొమోన్ గారు చక్కగా చెప్పాడు. మనుషుల యందును దేవుని యందును, చెప్పండి, ఏం పొందాలంట? దయను పొందుకోవాలి. మనుషుల దయ అవసరమే, దేవుని దయ అవసరమే. అందుకని సమూయేలు గురించి చాలా చక్కగా బైబిల్లో రాసింది. అతడు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసయ్యను గురించి కూడా రాయబడి ఉంది. బాలుడు నడవలసిన వంటి త్రోవను వారికి నేర్పము. నేర్పితే ఏమవుతాడంటే నేర్చుకొని దయ పొందుకుంటాడు. మనుషుల దయను, దేవుని దయ. దయ లేకపోతే వారికి ఎవరు పరిపాలన చేస్తారండి? చెప్పండి. దయలేని వారికి, దయ పొందుకోలేని వారికి దయ్యమే వారికి దయ చూపుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో సొలొమోన్ గారు చక్కగా ఈ మాటని చెప్పాడు. 34వ వాక్యం మరొకసారి చూడండి.
అపహాసకులను ఆయన ఏం చేస్తాడంట? ఎప్పుడు అపహాసిస్తాడు? ఇప్పుడు ఏమీ చేయడు. నేను ఒక మాట అడుగుతాను. ఆదామును అవ్వను దేవుడు ఎందుకు బయటికి పంపించాడు? చెప్పాలి మీరు. ఎందుకు పంపించాడు? మిమ్మల్ని నేనెందుకు బయటికి పంపలేకపోతున్నాను? చెప్పండి. ఆయన దేవుడు, నేను పాస్టర్ గారిని. మీరు మనుషులు, నేను కూడా మనిషినే. మీ మీద దయ ఎక్కువైపోయి నేనేమనలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దయను పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. అందుకని అవ్వ ఆదామును దేవుడు ఎందుకు పంపించాడు? వారి మీద దయ లేకనా? కనికరము లేకనా? వారి మీద ప్రేమ లేకనా? దొంగల చేత గాయపరచబడిన వ్యక్తిని ప్రేమించి దయ చూపి తన వాహనం మీద ఎక్కించుకొని వెళ్ళి ఒక పూట కూలి వాని ఇంట అప్పగించాడు కదా. మరి అవ్వాదమును ఎందుకు పంపించాడంటే వాళ్ళిద్దరూ దేవుని మాటకు, చెప్పండి, దేవుని మాటను ఏం చేశారంట? మీరిపోయారు. చెప్పిన మాటను వినకుండా పెడచెవిని పెట్టి చేయరాని పని చేసి సాతానుకు వారు బానిసలైపోయారు. లోకానికి బానిసలైపోయారు. పాపానికి వారు బానిసలైపోయారు. అందుకని దేవుడు ఇక్కడ మీకు ఉండటానికి అర్హత లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కొంతమంది అర్హత లేని వారిలాగా కూర్చుంటారు. ఎక్కడా? చెప్పండి, ఎక్కడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు రానోడు ఏడ కూర్చున్నా ఒకటే, ముందు కూర్చున్నా ఒకటే, వెనక కూర్చున్నా ఒకటే. చెప్పిన మాటను అర్థం చేసుకోలేని వాడు వెనక కూర్చున్నా ఒకటే, ముందు కూర్చున్నా ఒకటే, ఏడ కూర్చున్నా ఒకటే. మీరు కాదులే, మరలా ఫీల్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో అవ్వాదం చేసిన వంటి ఆ తప్పును బట్టి దేవుడు రక్షించి వారిని బయటికి పంపివేశాడు. అప్పుడు దేవుడు, బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే అవ్వ ఆదాము చేసిన వంటి పనికి దేవుడు వారిని సృష్టించినందుకు ఏం చేశాడంట? దుఃఖపడ్డాడు. మీ పిల్లలు మీ ఇంట్లో మీ మాట వినకుండా ఏదైనా పొరపాటు పని, చేయరాని పని చేస్తే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఒక సేవకుని మాటను విశ్వాసిగా నీవు విననప్పుడు ఆ సేవకుడు బాధపడతాడా, సంతోషపడతాడా? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిచర్య చేయరా బాబు అంటే నేను పరిచర్య చేయలేను కానీ ఇంకేదైనా చెప్తే చేస్తానన్నాడు. ఇంకా చేసే పనేం లేదు, ఊరంతా తిరగమన్నా. ఊరంతా తిరిగితే సరిపోద్ది కదా, ఉదయం నుంచి సాయంత్రం దాకా. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఉంటారండి సోమరితనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పింది నువ్వు వినటానికి వచ్చావు, నువ్వు చెప్తే నేను వినేదేంటి? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పింది వింటే నీ బ్రతుకు మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో సొలొమోన్ గారు ఇలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని సొలొమోన్ భక్తుడు చెప్పిన మాట ఏంటండి? దీనుల ఎడల ప్రభువు దయ చూపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని అవ్వ ఆదామును కూడా దేవుడు మరలా వారిని ఆశీర్వదిస్తే మరలా ఎంతమంది పిల్లలు పుట్టారండి వారికి? చెప్పండి. ఆదాముకు ఎంతమంది పిల్లలు? చెప్పండి.
ఇద్దరా ముగ్గురా? ఇద్దరా ముగ్గురా? కరెక్ట్గా చెప్పండి. ఇద్దరా ముగ్గురా? మా నువ్వు బైబిల్ బాగా చదవాలా. కయ్యోను హేబేల్ని చంపేసిన తర్వాత మరలా ఆదాముకు పిల్లలు పుట్టారా లేదా? మరి ఇద్దరు అంటారేంటి? అవ్వ చెప్తుంది కదా, దేవుడు నా యందు దయ చూపాడు కనుక కయ్యోను హేబేలుకు బదులుగా మరొక కుమారుడు దేవుడు నాకు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో అనేక విషయాలు మన కొరకు చక్కగా రాయబడి ఉన్నాయి. చదవాలి, ధ్యానించాలి. సంపాదించుకుంటే నీ కుటుంబాన్ని పోషించుకుంటావు. బైబిల్ చదివితే నరకాన్ని తప్పించుకుంటావు. ఈ లోక సంబంధమైన సంపాదన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పోషిస్తుంది. బైబిల్ చదివితే ఆత్మీయ జీవితంలో వెతుకుతావు. నిత్య అగ్నిలో కాలకుండానట్లు ప్రభుతో కూడా ఆయన మహిమలో ఉంటావు. నిత్య రాజ్యంలో ప్రభుతో ఉండాలంటే బైబిల్ చదవాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మరొక మాట రాయబడి ఉంది. దయచేసి ఆ మాట కూడా చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. యెషయా గ్రంథం 50 బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడాలి. 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవపరుచుటకును వినయము గలవారి ఎడల దీన మనసు గలవాడను. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. ఎక్కువ తగ్గించు. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో యేసయ్య చెప్తున్న మాట ఏంటి చెప్పండి? ఎవరి ఎడల దేవుడు చెప్పాలి. ఏమంటున్నాడండి? మన ప్రభు ఎక్కడ నివసించువాడంట? తొందరగా చెప్పాలి మీరు. ఎవరి యందు యేసయ్య నివసిస్తాడు? దీన మనసు గల వారి ఎడల వారి యందు దేవుడు నివసిస్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది వాక్యం అయిపోయే లోపు అక్కడి నుంచి ఇక్కడ లేచి కూర్చుంటారు. గత వారంలో ఒక ఆమె 3 చోట్ల కూర్చుంది వాక్యం అయిపోయే లోపు. నేను అనుకున్నాను పేనగాయలు తగలకపోతే ఇట్లా లేచి కూర్చుంటుందేమో అనుకున్నాను. అంత అయిపోయిన తర్వాత ఏంటి ఈరోజు తీర్థయాత్ర చేసినట్టు ఆడకాసి వీడకాసి లేచి నిలబడుతున్నావు, కూర్చుంటున్నావు, అక్కడిక్కడ తిరుగుతున్నావు అంటే, ఏడ పాస్టర్ గారు తట్టుకోలేకపోతున్నానని. ఏంటి సంగతి అంటే కంపు వాసన అంట. ఈమె కంపుకు పక్కోళ్ళు తట్టుకోలేక గుర్తుపడతారని లేచి వచ్చిందా? లేకపోతే పక్కన కూర్చున్న వాళ్ళు కంపు కొడుతుంటే లేచి వచ్చిందా? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఆ తదుపరి అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త నాతో అన్నాడు, పాస్టర్ గారు నువ్వు చెప్పేది కరెక్టేనండి, ఈమె వారానికి ఒక్కసారి స్నానం చేస్తుంది, వారానికి ఒక్కరోజు స్నానం చేస్తుందండి, నేనే తట్టుకోలేకపోతున్నానండి, కొంచెం మీరన్నా చెప్పండి. ఏంటిది? ఉదయం సాయంత్రం స్నానం చేయమని నేను చెప్పాలంట. కట్టుకున్నోడు మాటే వినకపోతే ఇంకా నా మాట ఎలా వింటదేమా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
యేసుక్రీస్తు వారు ఎవరి యందు నివసిస్తారు? దేవుడు ఎవరి అంటే పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. చెప్పండి, దేవుడు ఎవరంట? పరిశుద్ధ స్థలములలో నివసించువాడు, మహోన్నతమైన చాటున నివసించువాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. అందుకని దీనుల యొద్ద ఆయన నివసిస్తాడు. దీనుల యొద్ద దేవుడు నివసిస్తాడు. మన యందు దేవుడు నివసించాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యానుసారంగా మనము జీవించాలి. ఎదుటివానికి ఇష్టకరమైన జీవితం, ఇతరులు మనల్ని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ విషయాన్ని చాలా చక్కగా రాశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, చెప్పబడిన ప్రతి మాటలు, రాయబడిన ప్రతి మాటలు ఇవి నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చక్కగా తెలియజేశారు. చెప్పండి, దేవుడు ఎవరండి? చెప్పండి, దేవుడు ఎవరు? మన యందు తన కృపను చూపగలిగిన వంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కుమారులైన కుమార్తెలైన మనము ఎలాంటి వారమై ఉండాలి? చెప్పండి, ఎలా ప్రవర్తించాలంట? క్రూరమైన తోడులాగా ప్రవర్తించాలా? విషపురుగులాగా ప్రవర్తించాలా? కొందరు ఉంటారండి, తెలియకుండానే కాటేస్తారు. చెప్పండి, తేలు కాటేసిందన కొంచెం అర్థమవుతుంది, కానీ కొందరైతే కనపడకుండానే. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె ఉండదండి, ఎప్పుడు చూసినా ఎవరికి పడితే వాళ్ళకి చెప్తుంటుంది సంఘంలో, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు. సంఘం మొత్తానికి చెప్పేస్తుంది, మా ఆయన. చెప్పండి, మా ఆయన మంచోడు కాదని. మరి ఏమో, ఎవరు చుక్కలో చంద్రుడు మంచోడేమో. ఏంటండి, చేసుకున్న భర్త మంచోడు కాదంట, చేసుకున్న భార్య మంచిది కాదు. మరి ఏ హెచ్బిఎల్ రాని మంచిదో తెలియట్లా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఈ చదవబడిన వంటి విషయంలో చక్కగా రాయబడిన మాట ఏంటి? మహోన్నతుడు, మహోన్నతుడును పరిశుద్ధుడైన నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఎవరండి? పరిశుద్ధ స్థలములలో నివసించు దేవుడు. అందుకని దేవుని వాక్యము ద్వారా నీ హృదయమును పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను నీ హృదయమును శుద్ధి చేసుకోవాలి. నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ నడివెడుకను మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ప్రభు కొరకు నీవు జీవించే వ్యక్తిగా ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఇలా చక్కగా రాయబడిన మాట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏం చేస్తానంటున్నాడు అండి? ఒకటి, పరిశుద్ధ స్థలములలో నివసిస్తాడు. రెండోది, నీ ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. మూడోది, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. మూడును, వినయము గలవారి ఎద్దను, దీన మనసు గలవారి ఎద్దను నివసించుచున్నాను. చెప్పండి, ఎవరి దగ్గర నివసిస్తాడంట? పేకాటాడేవాడి దగ్గరన, తాగుపోతాడు దగ్గరన, తిరుగుపోతాడు దగ్గరన,
మోసం చేసే వ్యక్తుల దగ్గరన, మత పిచ్చి కులపిచ్చి కలిగిన వాడి దగ్గరన, ఎవరి దగ్గర యేసయ్య నివసిస్తాడు? ప్రైజ్ ద లార్డ్. దీన మనస్సు గల వారి ఎడల దయచూపగలిగిన దేవుడు, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, జీవిస్తారో, హృదయ శుద్ధి కలిగి దేవుని వాక్యమును మనసు పెట్టి వింటారో, వారి యందు దేవుడు నివసిస్తాడు. నీ పక్కన కూర్చున్న వాళ్ళు కొంచెం కంపు కొడితే నువ్వు కూర్చోలేకపోతున్నావే, మరి దేవుడు ఎలా నివసిస్తాడు? నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా, మాట తీరు, నీ చూపు తీరును, నీ పద్ధతులను మార్చుకోకుండా నువ్వు జీవిస్తే దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడతాడా? అందుకని యెషయా గ్రంథంలో ఈ మాట రాశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటిగా నేను ఏం చెప్పానండి? దీనుల ఎడల ప్రభువు దయచూపును. రెండో విషయం, దీనుల యొద్ద ఆయన నివసించును. మూడో మాట 66వ అధ్యాయము, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 66వ పుస్తకము 2వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యం చదవాలి. దారి తప్పిపోకూడదు చదివేవాడు. ఎవడు దీనుడు, నలిగిన హృదయం గలవారి ఎడల, చెప్పండి, ఎవడు దీనుడు, నలిగిన హృదయం గలవాడైన నా మాటను విని వణుకుచుండెనో వానినే నేను దృష్టి ఉంచున్నాను. చప్పడు కొట్టు గట్టిగా, కొట్టండి గట్టిగా. ఏదో పని ఉన్నోళ్ళలాగా వెనకాల చూడు, పాపం ఏం చేస్తున్నారయ్యా? ఏమైనా తాళాలు వేస్తున్నారా? తయ్యక తగ్గదీం అని ముఖాలు మెరిసిపోతున్నాయి కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. మీ పని ఏంటి? వచ్చిన తర్వాత వినాలా? చెప్పింది చేయటమే మీ పని 12 గంటల దాకా. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే, చెప్పండి, దేవుడు ఎవరి యందు నివసిస్తాడు? ఇక్కడ మనకి చక్కటి మాట. మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి, మిమ్మల్ని మీరే సర్చ్ చేసుకోండి ఈ మాటను విని. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడండి? ఎవడు దీనుడో, నలిగిన హృదయం గలవాడైన నా మాటను విని. ఎవరు? ఉండు పరిగెత్తబాక, బ్రేక్ లేని బండిలాగా. చెప్పండి, దేవుడు ఎవరి యందు నివసిస్తాడంట? విరిగి నలిగిన హృదయం గల వారి యందు దేవుడు నివసిస్తాడు. విరిగి నలిగిన హృదయం గలవారు ఎవరండి? బైబిల్లో ఒక మాట రాస్తుంది, రాజుల గ్రంథంలో. ఒక దైవజనుడు ఒకరి ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. చాలా కాలం తర్వాత వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లోడు కాస్త గుటుక్కుమన్నాడు. ఏంటండి? రే వినాలిటు, ఏం నీలుగుతున్నావు? ఏమైంది? నీలుగుతున్నాడు వాడు. ఏమైంది పాపడికి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దైవజనుడు ఆ ఇంట్లో నివసిస్తూ ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలకి సంతానం లేకపోతే ప్రార్థిస్తే, దైవజనుడు ఏలియా ప్రార్థన చేస్తే, ఏలియానా ఎలీషానా? ఎలీషా ప్రార్థన చేస్తే పిల్లోడు పుట్టాడు. చనిపోయాడు. ఆ ఇంటి యజమానురాలు అంటది, నాకు సంతానం కావాలని నేనేమైనా అడిగానా? దేవుడు ఇచ్చాడు, మరలా దేవుడే. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అన్నప్పుడు దైవజనుడు ఆ విషయాన్ని తెలుసుకొని విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్ళ మధ్యలో కొట్టుమిట్టులాడుతున్న ఈమె జీవితంలో ఆమెను ఎలా ఓదార్చాలి
అనే ఒక ఆలోచనతో తన శిష్యుడిని పంపించాడు. ఈ దండం తీసుకెళ్ళి అతని మీద పెట్టమన్నాడు. ఈడెళ్ళి పెట్టి చూశాడు, ఏమి ప్రయోజనము లేదు. కొంతమంది ఉంటారు, ఎవరికైనా బాగలేకపోతే తీసుకురా నేను ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేస్తారు. వాళ్ళకి తగ్గలేదు అనుకో, నేను చేసాను తగ్గలేదు, మా పాస్టర్ గారి కాడికి పోదాంపా. ఎవరిళ్ళు? గేహాజీ ఆత్మ పొందినోళ్ళు. బైబిల్ చదవటం రాదు, ప్రార్థన చేసుకోవటం రాదు. మళ్ళీ ప్రార్థన, ప్రభా రానిపోని ప్రార్థన వినే దేవుడు నాయనా, ఈమెను ముట్టు. ఆమెను కాదు ముట్టేది, నిన్ను ముడతుంది అది తిరిగి. మరలా ఆ ముట్టిందంటే నువ్వు లేవలే, ఇంకా డొక్క పట్టుకోవాల్సింది అట్లే కొట్టిన కొట్టుడికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని వెంటనే ఎలీషా అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట చెప్పండి? ఆ బిడ్డ మీద ఏం చేశాడంటండి చెప్పండి? ఏం చేశాడా? పండుకున్నాడా పైన? చేతులు ఎలా ఉన్నాయో కాళ్ళు ఎలా ఉన్నాయో అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆ బిడ్డ తిరిగి లేచి తల్లికి అప్పగించాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి యందు నివసిస్తాడు? ఎవరి మీద తన దృష్టిని ఉంచుతాడు? అందుకని ఇక్కడ రాస్తున్న మాట ఏంటి? ఎవడు నా మాటను విని వణుకుచుండెనో వానినే నేను దృష్టి ఉంచాను. ఎవడైతే దేవుని వాక్యాన్ని విని భయము భక్తి కలిగి ప్రభు సన్నిధిలో నివసిస్తాడో వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు. వారిని ఆశ్చర్యకరమైనటువంటి మార్గాలలో యేసయ్య నడిపిస్తాడు. విధేయత కలిగిన మనసు నీకు ఉండాలి, వినయము కలిగిన మనసు ఉండాలి, విరిగి నిలగిన మనసు గలవాడై దేవుని కొనియాడే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరండి? దీనుల మీద దేవుడు తన దృష్టిని ఉంచుతాడు. దీనుల మీద ఆయన దృష్టిని ఉంచుతాడు. విరిగి నలిగిన హృదయం గల వారి మీద ఆయన దృష్టిని ఉంచుతాడు. దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే, నీ యందు దేవుడు నివసించాలి అంటే, దేవుడు నీ మీద దయ చూపాలి అంటే నీకు ఉండాల్సిన అర్హతలు కొన్ని ఉండాలి. ఒక వ్యక్తి జాబు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఉండవలసినటువంటి అర్హతలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నీ తీసుకొని వెళ్తాడు. ఏదైనా ఒకటి లేకపోతే వాళ్ళు నిన్ను తీసుకుంటారా? నీ మీద జాలి పడతారా? దయ చూపుతారా? వాళ్ళు అనుకుంటారు వీడికి జ్ఞాపక శక్తి తక్కువ, అచ్చం తెలుగు బుర్ర లేనోడు అని అర్థం, బుర్ర తక్కువడు అని అర్థం. ఈ జ్ఞాపక శక్తి లేనోడిని అన్ని అప్లికేషన్లు ఫైల్లో పెట్టుకోవాలనే ఆలోచన లేనోడికి ఉద్యోగం ఇచ్చామనుకోండి, వీడు ఎక్కడ ఏం చేస్తాడో కూడా తెలియదు. ఇలాంటి వాడికి అర్హత లేదంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా యెషయా గ్రంథంలో రాయబడిన మాట. అందుకని దేవుడు ఒకటి నలిగిన వారి హృదయం గల వారి యందు నివసిస్తాడు. రెండోది దీనుల మీద తన దృష్టిని ఉంచుతాడు. అందుకని చదవబడిన ప్రతి విషయంలో మనం గమనించినట్లయితే 57వ అధ్యాయం 15వ వాక్యంలో చదివాం కదా, దేవుడు ఏం చేస్తాడంట? వారి ప్రాణమును చెప్పండి ఏం చేస్తాడంట? ఉజ్జీవింప చేస్తాడు. దేవుడు నిన్ను సంతోషింప చేయాలని, నిన్ను ఉజ్జీవపరచాలని, నిత్య రాజ్యంలో తనతో కూడా చేర్చుకోవాలని ఆయన నీ యందు నివసించటానికి ఇష్టపడ్డాడు. నిన్ను ఆయన మహిమలో చేర్చుకోవాలని నీ కొరకు ఆయన సిలువను మోసాడు. నీ కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. మరి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? కొంతమంది హల్లెలూయా ఏంటంటే దేవునికి స్తోత్రం ఏంటంటే ఆడ ముళ్ళు తిరగదు మళ్ళా దాంట్లో.
ముళ్ళు తిరగని వాచ్ ఒకటి చేతిలో పెట్టుకొని, ప్రైజ్ ద లార్డ్, ప్రారంభం దశలో ఈ వాచ్లు పెట్టుకుంటే నాకు తెలియదు. ఒక ఆయన పెద్ద ఆయన వాచ్ పెట్టుకొని వచ్చాడు. మా ఊరికి వాచ్ పెట్టుకొని వస్తే అదేంటో అని అడిగాను నేను, తెలియక. వాచ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అడిగాను. ఇప్పుడు కాదు, దాదాపు 40 సంవత్సరాల క్రితం మాటది. అప్పుడు వాచ్ని చూసి ఇదేంటని అడిగితే వాచ్ అన్నాడు. దాంట్లో ఏముంటుందంటే టైం ఉంటుందిరా అన్నాడు. నేను అనుకున్నాను అందరి టైం దాంట్లో ఉంటుందేమో అనుకున్నా. అందరి టైం దాంట్లోనే, అంటే ఎప్పుడు ఎవరు చేస్తాడనే టైం దీంట్లో ఉంటుందేమో అనుకున్నా నేను. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత టైం ఎంత అయిందని ఆయన అడిగితే ఇట పెట్టాడు. ఏంటి సంగతి అని చూసుకోరా అన్నాడు. ఆయనకు చదువు రాదు. ఒకరిని అన్నాడంట, ఒక ఆయన టైము ఎంతైంది చూసిరా పోరా అన్నాడంట. అక్కడ పోత మళ్ళీ పిలిచి చిన్న ముళ్ళు ఎక్కడుంది పెద్ద ముళ్ళు ఎక్కడుంది చూసి రమ్మన్నాడంట. ఈడెళ్ళి చూసి వచ్చి, మరి టైం ఎంత అయిందంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు గడియారంలోనే ఉన్నాయన్నాడు అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒరే చిన్న ముళ్ళు ఎక్కడుంది పెద్ద ముళ్ళు ఎక్కడుందంటే రెండు ఎక్కడున్నాయి. అది భార్య భర్తలు ఇద్దరు మందిరంలోనే ఉన్నారని అనుకుంటుంటారు ఒకళ్ళకొకళ్ళు. కానీ ఈడు ఆడ తిరుగుతుంటాడో తెలియదు పిచ్చోడు. ఈ పిచ్చి మహాలోకం ఇక్కడే ఉంటుంది. మా ఆయన మందిరంలోనే ఉన్నాడు అనుకుంటుంది ఏమో, ఈడేమో బయట పోయి తిరుగుతుంటాడు పిచ్చుకొక్కలాగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంటికి పోయిన తర్వాత ఈరోజు పాస్టర్ మంచి వాక్యం చెప్పారు కదా అని భర్తకు చెప్తా ఉంటే, ఏం చెప్పాడు చెప్పాడు, నువ్వు విన్నావు కదా, నువ్వు చెప్పొచ్చు కదా అంటే, నాకు గుర్తు ఉండట్లేదు, నువ్వు ముందు చెప్పు తర్వాత నేను చెప్తా అంటాడు. అంటే ఈయన చెప్పిన తర్వాత విని తర్వాత ఏం చెప్తాడు, నిజమే కదా ఇవన్నీ. వీడు ఇంటే కదా, ఇంటే కదా చెప్పటానికి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. దీనుల మీద యెహోవా దృష్టి నిలుపును. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. నాలుగవ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. ఏమంటున్నాడండి? అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. గట్టి కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపం వెనకోళ్ళు వాళ్ళు చూడు ప్రసంగాలు ఏం రాసుకుంటున్నారో చూడండి. అక్కోళ్ళు ఏదో వెనకాల బ్యాగ్ ఒకటి ఉంది కదా, వైట్ బ్యాగ్ దగ్గర కూర్చున్నాడు చూడండి, ప్రశాంతంగా కూర్చుని మాకెందుకు వచ్చింది, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా కూర్చొని ఏ మాత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటండి? అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏమనుగ్రహిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు. దైవజనుడు పౌలు అంటాడు కదా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నేను బ్రతకలేదు. యేసయ్య కృప లేకపోతే ఆ కుటుంబం నరకమే. ఏ ఇంట్లో దేవుని సన్నిధి ఉండదో, ఏ ఇంట్లో దేవుని వాక్యం ఉండదో, ఏ ఇంట్లో దేవుని కృప ఉండదో ఆ ఇంట్లో అసమాధానం ఉంటుంది. సమాధానం అనేది ఉండదు. ప్రైజ్ ద లార్డ్. సేవకుల మాటను వినకుండా పెడచెవిని పెట్టి తమ జీవితాన్ని తామే నాశనం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చూస్తూ ఉంటాం అంతే, ఏమి చేయలేం, ఎవరిని ఏమి అనలేం, చూస్తూ ఉంటాం. చెప్పాల్సింది చెప్పేస్తాం, ఆ తర్వాత వదిలేస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం. ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమందికి ఉంటుంది, జైల్లో నుంచి బయటకు వదిలేసినట్టే ఉంటుంది. ప్రార్థన నుంచి బయటకు వచ్చామని ఈరోజు చక్కగా మాటలు విన్నాం, మన కుటుంబం ఆశీర్వదించబడాలని ఆనందం సంతోషంతో వెళ్ళరు. అబ్బా ఎంతసేపు కూర్చోబెట్టాడబ్బా పాస్టర్ గారు,
ఈమెకి ఇంట్లో తిరగటానికి ఫ్యానే ఉండదు. మళ్ళా ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఇంటికి వెళితే బయట మాత్రమే కూర్చేస్తారు, ఇంట్లో వేయరు. బయట ఎందుకమ్మా ఇక్కడంటే బయట గాలి బాగా వస్తుంది అయ్యగారు, బయట బాగా గాలి వస్తుందంట. ఒకరోజు ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఫ్యాన్ లేదు. మరి నైట్ పూట ఎలా పండుకుంటున్నారు ఏంటి సంగతి అంటే, మరి సంసారం చేయాలి కదండి. అర్థమైందా? సంసారం చేయాలి కాబట్టి ఫ్యాన్ లేకపోయినా ఇంట్లో ఉండొచ్చు అంట. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యమునకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవుడు దీనులకు, చెప్పండి దీనులకు, చెప్పండి దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవుని కృప నీకు ఉండాలంటే నీలో ఉన్న అహంకారమును, చెప్పండి నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న ఈర్ష్యను, నీలో ఉన్న పగను తీసివేయాలి. నాకు ఒక దైవజనుడు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తు. గర్వించకూడదు. విధేయత వినయంతో నిలబడి మైకు పట్టుకొని ప్రభు సన్నిధిలో నిలబడి దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పాడు ఆయన. ఏ అధ్యాయం ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాను నేను అప్పట్లో. ప్రభునైతే నమ్మాను. పాస్టర్ అవ్వాలని ఆశ, నలుగురిలో ప్రసంగం చేయాలని ఆశ ఉంది, కానీ ఎక్కడ ఏ మాట ఉందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒక పాస్టర్ గారు 10 మంది సేవకుల మధ్యలో చిన్న మీటింగ్లో నా పేరు పెట్టి నన్ను పిలిచి మైక్ ఇచ్చాడు. నా పక్కన ఒక శాంసోన్ పాస్టర్ గారు ఉంటే ఆయన చెప్పాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, వాడుకుంటాడు, నీకు నచ్చిన మాట వచ్చిన వాక్యం చెప్పమన్నాడు. అంతే. ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 12వ అధ్యాయం వాక్యం తీసుకున్నాను. అబ్రహాము దేవుని ఎలా ఆశీర్వదించాడనే మాటను అర్ధగంట చెప్పి ముగించి కిందకి దిగేటప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకని? ఏ యోగ్యత లేని వాణ్ణి దేవుడు యోగ్యునిగా చేస్తాడు. అందుకని వీళ్ళకి చెప్తుంటాను, నేను బాగా కొట్టేవాడిని అనుకున్నావా, ఆ రోజు నువ్వు కొట్టలేవు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడంట, హెచ్చించుకుంటాడు. ఎంతగా నువ్వు తగ్గించుకొని ప్రార్థన విధేయ వినయంతో ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడగలుగుతావో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకని కొన్నిసార్లు నేను చెప్తుంటాను, ఇలాంటి మాటలు కొన్ని లక్షలు పోసినా దొరకదు ప్రపంచంలో. మరలా ఇలాంటి మాటలు మనకు దొరకవు. మరలా ఇలాంటి సమయము రాదు. రాబోయే దినాల్లో కూర్చొని వాక్యం విందామన్నా ప్రకటించువారు ఉండరు. బైబిల్ ఉంటాయో లేదో కూడా తెలియదు. ఇప్పటికే భయానకమైనటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైన స్థితులు, దేశము లోకం పరిస్థితి బాగులేదు. జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని విని భద్రపరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. వినే ప్రతి మాటని హృదయంలో భద్రపరుచుకోవాలి. బైబిల్ ఉన్నా లేకపోయినా బోధించే ప్రతి మాటని హృదయంలో ముద్ర వేసినట్టుగా వాటిని ఏం చేయాలంట, భద్రపరచుకోవాలి. ఆ వాక్యమే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అందుకని యాకోబు భక్తుడు ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులైన మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనం నిలబడ్డామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట, మనకు విరోధంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎదిరిస్తాడు. మన వాళ్ళని ఎదిరించాల్సిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరమే లేదు. దుష్టుడు ఎవరు తరమకుండా వాడే పారిపోతాడు. మనం పారిపోవాల్సిన అవసరం లేదు, నిలబట్టమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కటి మాటలు. మొదటి మాట ఏం చెప్పాను చెప్పండి? మొదటి మాట ఏం చెప్పాను? దీనుల ఎడల ప్రభువు దయ చూపును. రెండో మాట, దీనుల యొద్ద ఆయన నివసించును, దీనుల మీద యెహోవా దృష్టి ఉంచును. నాలుగో మాట, దీనులకు ఆయన, చెప్పండి, దీనులకు ఆయన కృప అనుగ్రహించే దేవుడు. ఆయన కృప లేకపోతే మనము ఈ లోకములో
లేం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన కృప వారికి ఇస్తాడు. ఒకరికి పరిచర్య చేసే కృప ఇస్తాడు, కొందరికి పాటలు పాడే కృప ఇస్తాడు, కొందరు చెప్పండి రకరకాల కృపలు. ఆ కృపను నీవు ఎప్పటికీ కోల్పోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్ రాయబడిన మాట, హిజ్కియా భక్తుడితో దేవుడు చెప్పాడు, దీపం ఆరిపోకముందే నీ ఇల్లును చక్క పెట్టుకున్నాడు. అందుకని చెప్పిన ప్రతి మాటను విని నీ బ్రతుకును చక్క పెట్టుకోమని దైవ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.